కార్తీక మాసం 11th డే ఉదయాన్నే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ ముగ్గులో నేను యెల్లో కలర్ అలాగే రెడ్ కలర్ అయితే వేస్తాను. అలాగే మధ్యలో అయితే కొంచెం పసుపు కుంకుమ కూడా వేస్తాను. ఇంతకీ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. దేవుడి దగ్గర అయితే అన్ని క్లీన్ చేసుకొని ఇంకా దీపం అయితే వెలిగించాను. కొంతమంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేశారు. ఏంటంటే దీపాలు పెడతాను కదా, అవైతే రోజు కడగాల లేదంటే అలాగే దీపం పెట్టాలా అని. ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం అయితే కంపల్సరీ కడగాలంట. సో నేనైతే రోజు అయితే కడుగుతాను. మేమైతే అపార్ట్మెంట్లో ఉంటాము. నైట్ 11 అయిందంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఇంకా మార్నింగ్ 5 o'clock ఏమో ఆన్ చేస్తారు. కానీ అంతకుముందు అయితే ఒక 9 days అయితే లైట్ లేకుండానే నేను పూజ చేశాను. మళ్ళీ ఒక 2 days నుంచి అయితే లక్కీగా మంచిగా లైట్స్ అయితే వేస్తున్నారు మార్నింగ్ 4 o'clockకి. తులసమ్మ వారి దగ్గర పూజ అవ్వగానే ఇంకా కార్తీక పురాణం 11వ అధ్యాయం చదివి కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాను. ఇలా సక్సెస్ఫుల్గా నా 11వ రోజు పూజ కూడా కంప్లీట్ అయ్యింది.